లేఖనాలను వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న అనుభూతిని పొంది ఈ లోకములో ఉన్నవన్నీ శాశ్వతము కాదు అని ఇవన్నీ వింటున్నప్పుడు విశ్వాసములో బలము పొంది ఉన్న చిన్న జీవిత కాలంలో దేవుని కొరకు ఉన్నతంగా మనమంతా బ్రతకాలి కదా ప్రేమన దేవుని పిల్లలారా. భర్తిమయ్యే గుడ్డివాడు విశ్వసించాడు. ఈరోజు మన స్థితి కూడా చూడండి. ఈ కళ్ళు కనబడుతున్నాయి అనుకుంటున్నావు నేను గుడ్డివాడిని కాదు అని. కానీ ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో, ఏది నిజమో, ఏది సంతోషాన్ని ఇస్తుందో, ఏది దుఃఖాన్ని ఇస్తుందో తెలియని ఆ గుడ్డితనములోనే మనం ఉన్నామేమో ఒక్కసారి మీరు ఆలోచించాలి. గుడ్డివాడుకు తోవ చూపలేడు అని ఇక్కడ గుడ్డివారు అని ఎవరిని అంటున్నాడో మనకు తెలుసు కదా. కళ్ళున్నాయి అనుకుంటున్న వారిని, ఎందుకంటే వాస్తవాలను చూడలేని స్థితి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగించింది. మృతుల పునరుత్థానాన్ని నమ్మకుండా ఒక గుడ్డితనములోనికి తీసుకుని వెళుతుంది. నిజంగా మృతుల పునరుత్థానాన్ని నమ్ముతున్నాము, ఆ విశ్వాసములో మన జీవితాలు నిలబడ్డాయి అంటే మన మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. దేవుడు మృతులలో నుంచి లేపి పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగే సమర్థుడైతే భూమి మీద ఉండగా ఏది ఎందుకు ఇవ్వడు చెప్పండి. అనుమానాలతో అటు ఇటు ఊగులాట మధ్య మన నిర్ణయాలు ఉంటాయే తప్ప నా దేవుడు తప్పనిసరి చేస్తాడు అనే ఒక స్థిర విశ్వాసములోనికి మనం రాకపోవటాన్ని బట్టే ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. కానీ దేవుని వాక్యము ద్వారా మన విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతూ భర్తమయ్యేలా మనం ఎందుకు నా దేవుడు నాకున్నాడు, ఇక ఈ స్థితి నాకుండదు అని ఆ పరిపూర్ణమైన విశ్వాసములోనికి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? దయచేసి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తును గురించి విని అంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడంటే లేఖనాల మర్మాలను వింటున్న మనం ఎంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఎంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన కేకలు యేసుక్రీస్తు చెవిన జొచ్చాయి. మన ప్రార్థన ఆయన చెవినకు వినబడుతుందా? మీరు ఆలోచించండి. నా ప్రభువు నాకున్నాడు అన్న ఆ ధైర్యము మనము కలిగి ఉన్నామా? లేకపోతే ఆ విశ్వాసాన్ని మనము కలిగి ఉండి ప్రభు కొరకు నిలబడగలిగే స్థితిలో మనం ఉండాలి ప్రేమన వారలారా. విశ్వాసాన్ని పోగొట్టుకొని మనం సాధించేది ఏమీ లేదు.